దివ్యాంగులను కించపరిచే విధంగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు గద్దర్ కూతురు వెన్నెల. హైదరాబాద్ అశోక్ నగర్ లోని సిబిఎస్ ఐఏఎస్ అకాడమీ బాలలత నివాసానికి వెళ్లారు. బాలలతను పరామర్శించి ఆమె పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. దివ్యాంగుల పట్ల ఐఏఎస్ అధికారి అనుసరించిన తీరుపై గద్దర్ కూతురు వెన్నెల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఉన్నత స్థాయి అధికారి హోదాలో బాధ్యతారహితంగా మాట్లాడడం విచారకరమన్నారు. గత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఆ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా ఎవరు పనిచేసినా గద్దర్న బిడ్డగా నేను అక్కడ ఉండి నిలదీసే వ్యక్తిగా ఉంటానని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒక బాధ్యత గల స్థాయిలో ఉండి ఒక బాధ్యత గల డిసిషన్స్ తీసుకున్న స్థాయిలో ఉండి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా పని చేయాలి, చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో సింపుల్గా మాట్లాడేస్తే అది ప్రజల మీద ఎంతో ప్రభావితం అవుతుంది. అండ్ ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ మాటలు మినిమం రెస్పాన్సిబుల్ లేకుండా మాట్లాడడం అనేది చాలా బాధగా అనిపించింది. ఇక్కడ వైఫల్యము డిజేబిలిటీ గురించి మాట్లాడినప్పుడు అది అందరు వ్యతిరేకించారు. ఈరోజు డిజేబిలిటీ గురించి మాట్లాడారు, రేపు స్త్రీల గురించి మాట్లాడతారు, తర్వాత పిల్లల గురించి మాట్లాడతారు, తర్వాత పేదల గురించి ఇష్యూస్ వస్తాయి, అట్లాగే దళితుల గురించి, అన్ని వర్గాల గురించి అలా తప్పుడు మాట్లాడుకుంటూ పోతే, ఒక స్థాయి ఉన్నప్పుడు తప్పుడు మాట్లాడుకుంటూ పోతే రేపు రానున్న సమాజానికి మనం ఏ విధమైన బాటలు వేస్తున్నాం అనేది తెలుసుకోవాల్సిన విషయం. అందుకే మేము బాలలత అక్క గారికి సపోర్ట్ చేస్తూ స్మితా మేడం ఏదైతే మాటలు మాట్లాడారో వాటిని ఖండిస్తున్నామని మీకు తెలియజేసుకుంటాం. భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల త్యాగం, అది జ్ఞాన యుద్ధముల గ్రంథం, వేదం శాస్త్రం. బానిసలారా లెండిరా, నా బానిసలారా లెండిరా. ఇక్కడ బానిసలంటే అన్ని వర్గాల వారు, పిల్లలు, స్త్రీలు, అణగారిన వర్గాలు, వికలాంగులు, మానసిక వికలాంగులు, అందరూ సమాజం. ఎక్కడైతే అణిచివేత పడుతుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. మన భారత సమాజంలో ఏ సమాజంలో ఒక మనిషికి మనిషి విలువ ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. ఆ మనిషికి